అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ మన వ్యూస్ ఎలా పెంచుకోవాలో ఒకసారి చూద్దామండి. అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ యూట్యూబ్కి సంబంధించిన వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇస్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే యూస్ చేయండి. నా ట్రిక్స్ నేను ఏదైతే ట్రిక్స్ని యూస్ చేస్తున్నానో ఆ ట్రిక్స్ చెప్తున్నాను. ఇది అందరూ యూస్ చేయాలని మ్యాండటరీ కాదు. మీకు ఓకే అనుకున్నట్లయితే యూస్ చేయండి, బట్ యూస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి గూగుల్ క్రోమ్లో ఇలా వస్తుంది. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ అని టైప్ చేసిన తర్వాత యూట్యూబ్ అని చెప్పేసి ఇలా వస్తుందండి. యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మనకి ఐకాన్ ఉంది కదండి. ఈ ఐకాన్కి వెళ్ళిన తర్వాత మనకి యూట్యూబ్ స్టూడియో అనేసి ఉంటుంది. ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, నా ప్రతాప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో దీనిలో అనలిటిక్స్ చూసుకోవచ్చు, కాంటాక్ట్స్ చూసుకోవచ్చు, ఓవర్ వ్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను మీకు వ్యూస్ ఎలా చూసుకోవాలో చెప్పాను కదండి. సో దాంట్లో ఇప్పుడు ఒక వీడియోకి నేను ఆఫ్టర్ 3 hours తర్వాత వ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఆఫ్టర్ 3 hours తర్వాత అండి. ఆఫ్టర్ 3 hours తర్వాత వ్యూస్ చేయడానికి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి నేను టైటిల్ ఇచ్చాను, కింద ట్యాగ్స్ ఇచ్చాను, అండ్ సెలెక్ట్ అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ స్టిల్ నా ట్యాగ్ రికమెండేషన్ 40% ఉందండి. అండ్ దీంట్లో మనకి ఇన్ కేస్ మనం వ్యూస్ పెంచుకోవాలనుకున్నట్లయితే మనకి ఒక టూల్ ఉందన్నమాట. వీడియోక్యూ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుందండి. వీడియోక్యూ టూల్ మనకి ప్రీమియం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ మనకు కావాలనుకున్నట్లయితే మనకి ఎక్కడ సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఆటోమేటిక్ సజెషన్స్ వచ్చింది. సో సజెషన్ ఇచ్చింది. సజెషన్ ఇవ్వడం వల్ల నేను కొన్ని ఎడిట్ చేస్తున్నాను. చూడండి, లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఉంటుంది. లైఫ్ స్టైల్ ఎడిట్ తీసేసి షార్ట్ కట్స్ అని చెప్పేసి ఉంది. షార్ట్ కట్స్ నేను చెక్ చేసుకుంటున్నాను. షార్ట్ ఫీడ్స్ పెట్టుకుంటున్నాను, షార్ట్ వీడియోస్ పెట్టుకుంటున్నాను, రీల్స్ పెట్టుకుంటున్నాను, అనలిటిక్స్ పెట్టుకుంటున్నాను, సేవ్ చేసుకున్నాండి. సేవ్ చేసుకున్న తర్వాత సెల్ నాకు ఇంకా రావట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే వీడియోక్యూకి వెళ్తానండి. సో వీడియోక్యూకి వెళ్ళిన తర్వాత వీడియోక్యూలో ఏమైందంటే నీకు అన్ని అనలైజ్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ వీడియోక్యూలో ఆప్షన్ ఏంటంటే పర్ డే 100 కొత్త ఐడియాస్ ఇస్తుంది అనమాట ప్రీమియంలో. సో ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ లో ఆప్టిమైజేషన్ ఉంది. ఆప్టిమైజేషన్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇలా వచ్చింది చూడండి. సో ఇది వచ్చి మనకి పాపప్ అవుతుందండి. విండో పాపప్ అయి చూపిస్తుంది అనమాట. నేను డెస్క్టాప్ వర్షన్ లో చూపిస్తున్నాను. మీరు మొబైల్ వర్షన్ లో చూపించమంటే మనకు సజెస్ట్ చేయండి, చెప్తాను. మొబైల్ వర్షన్ కూడా చెప్తాను. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, టైటిల్ చూసుకోవచ్చు, థంబ్నైల్ చూసుకోవచ్చు, డీటెయిల్స్ చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇది మనకి సజెస్ట్ చేస్తుందండి. అంటే కరెంట్ ట్రెండింగ్ ఉన్న ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ ని మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టైటిల్ వాడారంటే మీకు మంచి వ్యూస్ వస్తాయి, ఈ ట్యాగ్ లైన్ వాడారంటే మంచి వ్యూస్ వస్తాయి, ఈ థంబ్నైల్ పెట్టారంటే మంచి వ్యూస్ వస్తాయి, ఇలా మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, నాకు అది జనరేట్ అవుతుంది. ఏదైతే మనకి టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ జనరేట్ అవుతుంది అనమాట. ఏ టైటిల్ వాడితే మనకి బెస్ట్, ఏ టైటిల్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి జనరేట్ అవుతుంది. నాకు జనరేట్ ఇక్కడ వచ్చి చూడండి, ప్రతాప్ తెలుగు ట్రావెలర్ హూస్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. అది చూడండి, నాకు ఎక్కువ వచ్చింది చూడండి, 82% వచ్చింది చూడండి. ప్రతాప్ తెలుగు ట్రావెలర్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ 82% వచ్చింది. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది ఎక్కువ ఉంది. అంటే ఇది ట్రెండింగ్ లో ఉందని అర్థం. అంటే ఇలాంటి టైటిల్ పెట్టినారు ట్రెండింగ్ లో అర్థం. అక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ పబ్లిష్ కొట్టారంటే మనకు ఆటోమేటిక్లీ మన యూట్యూబ్ లోకి వచ్చి ఆటో అప్డేట్ అయిపోతుందండి. మనం ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తుందాం, రిఫ్రెష్ చేసారంటే ఇక్కడ చూడండి, నాకు ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. ఏదైతే నేను ప్రతాప్ తెలుగు ట్రావెలర్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్ అని చూడండి, అది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ప్రతాప్ ద ట్రావెలర్ అప్డేట్ అయిపోయింది చూడండి. సో ఇన్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ట్యాగ్ రికమెండేషన్స్ కూడా కింద వస్తుంది. ఇన్ కేస్ మీరు ట్యాగ్ ఏమైనా రికమెండేషన్స్ ఇచ్చా, ట్యాగ్ రికమెండేషన్ చేంజ్ చేసుకోండి, ట్యాగ్ రికమెండేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు డీటెయిల్స్కి వెళ్ళి అన్ని చూసుకోవచ్చు అనమాట. ప్రివ్యూ చూసుకోవచ్చు, అంటే మన వీడియో ఎక్కడ పబ్లిష్ అవుతుంది, అంటే ఏ ఛానల్స్ దగ్గర మన పబ్లిష్ అవుతుంది అని చెప్పి చూసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.